హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ట్యూస్డే. ఈరోజు మనం ర్యాపిడో ఓలాలో ఎంత వస్తుందో చూద్దాం. క్యాబ్ చూద్దాం. నిన్నైతే టార్గెట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ డే. నిన్న ఫస్ట్ డే ఛాలెంజ్ డే 1, ఈరోజు సెకండ్ డే. చూద్దాం ఈరోజు ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే లాగిన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:13 అయింది. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా. టైం 8:13 అయింది. ఓలా ఆన్ చేస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అనేది. వీక్లీ ఛాలెంజ్ 20,000 అయితే కావాలి. నెక్స్ట్ ఈ సండే కల్లా 20,000 టార్గెట్ పెట్టుకున్నాం. చూద్దాం. నిన్నైతే 3,600 అయింది. ఈరోజు ఎంత అవుతుందో చూడాలి. ఇంకా 16,400 చేయాలి ఇంకా ఈ వీక్లో. ఇంకా 6 డేస్ ఉంది. ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. 6 డేస్లో 16,400 చేయాలి. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. ఇప్పుడైతే ఇంకా లాగిన్ అయ్యాను. ఇంకా రైట్ సైడ్ ఏం పడలేదు. నేను అట్లా ఎయిర్పోర్ట్ ఈరోజు పడవచ్చు. నాకు ఎవ్రీ ట్యూస్డేనే ఖచ్చితంగా పన్నది. హైటెక్ సిటీ 385 25 కిలోమీటర్స్. హైటెక్ సిటీ వద్దు. హైటెక్ సిటీ బండది వద్దు. పేమెంట్ తక్కువ ఇస్తుంది. 25 కిలోమీటర్స్కి 385 ఇచ్చిందంటే ఓలాలో, ర్యాపిడోలో. చూద్దాం నెక్స్ట్ ఏమైనా. ఫస్ట్ బుకింగ్ హైటెక్ సిటీ తీసుకుంటే పోయినట్టే ఉన్న డ్యూటీ. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వరకు ఫుల్ ట్రాఫిక్. అదే 1 అవర్ పడుతుంది. మినిమం 2 అవర్స్ పడుతుంది. 10 అయిపోతుంది రైడ్ అయిపోయేసరికి. మళ్ళీ అదే పడినది. రిజెక్ట్ చేద్దాం. వద్దని. అది మినిమం 2 అవర్స్ పడుతుంది. 385 వస్తాయి అంతే. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కానీ అమౌంట్ ఏమి ఇంక్రీజ్ చేయడు ర్యాపిడోలో. చూద్దాం మరి ఇప్పుడు నెక్స్ట్ రైడ్ పడుతుందా పడదా అని. హైటెక్ సిటీ కాకుండా ఉన్న ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తా. ఇంకా మార్నింగ్ హైటెక్ సిటీ పోతే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఓకే మరి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. మీరు కానీ ఛాలెంజ్ డే 1 వీడియో కానీ చూడకుంటే, వీక్లీ ఛాలెంజ్ డే 1 వీడియో చూడకుంటే పైన లింక్ పెడుతున్నా చూడండి. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే డ్యూటీ తక్కువే అయింది. నిన్నంత కాలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు చేసిన. 8 to 1, 8, 9, 10, 11, 12, 1, 6 అవర్స్ చేసిన ఆఫ్టర్నూన్. ఈవినింగ్ వచ్చేసి 5 నుంచి 10 వరకు చేసిన. 5 అవర్స్, 11 అవర్స్ చేసిన ఈరోజు. నిన్నటికన్నా తక్కువైంది అమౌంట్ కూడా. 2,400 అయింది. చూపిస్తా చూడండి. ర్యాపిడోలో 2 రైళ్ళు తీసిన. 435 అయింది. ఒకటి 235 ఇచ్చిండు ఒకదానికి 130. ఇంకోటి క్యాన్సిల్ అయింది. దానికి 40 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. 435. ఇంకోటి వచ్చేసి ఓలాలో 7 రైడ్స్ తీసిన. 1525 ఇచ్చిండు. ప్లస్
ఇన్సెంటివ్ 400 ఏమో, 400 చేంజ్ వచ్చింది. 454. టోటల్ 2400 ఈరోజు అయింది. దీంట్లో డీజిల్ 1000 రూపాయలు పోయింది, మైనస్ చేసి 1400 అయింది డీజిల్ ఈరోజు. సారీ, 1000 రూపాయలు డీజిల్ అయింది. డైలీ 1000 రూపాయలే అవుతుంది. 1400 ఈరోజు. నిన్నటికన్నా 1000 తక్కువ. అది మరి అయితే ఈరోజు డే 2 అయితే అయిపోయింది ఛాలెంజ్లో. వీక్లీ ఛాలెంజ్ డే 2 అయిపోయింది. చూద్దాం రేపు ఎంత వస్తుందో. రేపు మ్యాక్సిమం కంప్లీట్ చేసే ట్రై చేద్దాం. ఈరోజు లేట్ అయింది. ఈవినింగ్ మార్నింగ్ 1కి వచ్చేసిన. ఈవినింగ్ వెళ్ళడం లేట్ అయింది. 6కి వెళ్ళిన. కొంచెం ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళింటే 3000 అయిపోయేది. రెగ్యులర్ టార్గెట్ 3000 అయిపోయేది ఒక 1 అవర్ ముందు వెళ్ళింటే. ఈరోజు కొంచెం లేట్ అయింది, 6కి వెళ్ళిన. సరే మరి చూద్దాం అయితే, రేపు చూద్దాం రేపు ఎట్లుంటుందో. ఈరోజుకైతే 2400 వచ్చినాయి. నిన్న 3600 వచ్చినాయి. 6000 టార్గెట్ అయిపోయింది. 6000 అయింది ఇప్పటికి. ఇంకా 14000 కావాలి 5 డేస్లో. 5 డేస్లో 14000 కావాలి. చూద్దాం సండే కల్లా అయితే 14000 కాదా అనేది. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు వెంటనే అప్డేట్ వస్తాయి. ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికి. ఈరోజు ఓలాలో ట్రిప్ ఉన్నది కానీ ఎయిర్పోర్ట్కి సగం దూరం వెళ్ళేసరికి క్యాన్సిల్ చేసేసుకోండు. బాలనగర్ నుంచి వై జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి ఉన్నది. బాలనగర్ వై జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి సగం దూరం వెళ్ళేసరికి క్యాన్సిల్ చేసుకుంది. అది కానీ ఓకే చేసుకుంటే, కస్టమర్ కానీ క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటే ఈరోజు 3000 అయిపోయాయి ఖచ్చితంగా. ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ.